రాష్ట్రంలోని సింగరేణి గనులను వేలం వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. సింగరేణికి కోల్ బాక్స్ కేటాయించాలని 2021లో రేవంత్ రెడ్డి రాసిన లేఖ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు ఆయన. రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఎక్కడికి మాయమైందన్నారు. ఇప్పుడెందుకు సింగరేణి వేలంలో పాల్గొంటానని చెబుతున్నారని నిలదీశారు. 9.5 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా కూడా బొగ్గు గనులు వేలం వేయకుండా కాపాడామని అన్నారు కేటీఆర్. సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇవాళ ఆయనకు వంతపాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి. ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారి లేక? రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? 2021 డిసెంబర్ 11 నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది? ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు. 9.5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసి సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇవాళ ఆయనకు వంతపాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి. ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారి లేక? బీఆర్ఎస్ పార్టీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తామని చెబితే రేవంత్ ఏం చేస్తారని ప్రశ్నించారని అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుందన్నారు. మన రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ చెరో 8 ఎంపీ స్థానాల్లో గెలిస్తే వీళ్ళు మన బొగ్గు గన్నులను వేలం వేస్తున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ గారు 16 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. కేసీఆర్ గారు 16 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, మోసం చేస్తే ప్రభుత్వాలను బొందపెడతామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ హెచ్చరించారు. ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టులను 1:100 ప్రకారం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్లో 1600 పోస్టులు, గ్రూప్ 2లో 3000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయని అన్నారు. 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ గురించి హామీ విధంగా 2,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేదంటే ప్రభుత్వాన్ని నిర్బంధిస్తామంటూ హెచ్చరించారు. గ్రూప్ 3 ఈ యొక్క ప్రోగ్రామ్ ని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇలా గ్రూప్ 1 కావాలని, అదేవిధంగా గ్రూప్ 1 1600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 2 పోస్టులు 3000 పోస్టులకు పైచినుగా ఖాళీగా ఉన్నాయి. 3000 పైచినుకులు ఎక్కడేశారు? 560 మాత్రమే పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధం చేశారు. కాబట్టి గ్రూప్ 2 పోస్టులను 3000కు పెంచాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏర్పాటు చేస్తూ గ్రూప్ 3 పోస్టులను దాదాపుగా 4000కు పైచినుకుగా ఉంటే మరి ఎన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిండ్రో ఒక్కసారి ఆలోచన చేయాలి. గ్రూప్ 4 పోస్టులో దాదాపు 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12,000 పోస్టులు ఎక్కడ భర్తీ చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వంలో విద్యార్థుల నిరుద్యోగుల కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వాన్ని బొందబెట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ప్రతి నోటిఫికేషన్ 2,50,000 నోటిఫికేషన్ తప్పకుండా మరి సమర్థుడు
విద్యావంతుడు, అదేవిధంగా నిరుద్యోగుల భాష తెలిసినవాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మరి సీఎం సీటు మీద కూర్చోబెట్టి 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సభావేదిక నుంచి ఒకటే గుర్తు చేస్తున్నా. అయ్యా, జీవో 46 కూడా దీంట్లో అమలయ్యి ఉంది. గతంలో ఎన్నోసార్లు మీకు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కానీ ఇప్పటి వరకు కూడా దాఖలు లేవు. డిఎస్సి ప్రభుత్వ పాఠశాలను చూస్తే మొత్తం నిర్వీర్యమైపోతున్నాయి. ఇవాళ కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దామనుకున్నటువంటి మనము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ బర్లు పండే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా గురుకుల పోస్టులను కూడా గురుకులు మన ఆర్ కృష్ణ గారు కొట్లాడి ఎన్నో మరి దాదాపుగా 9,200 పైచిలుకుగా నోటిఫికేషన్ వేపిస్తే ఇవాళ ఒక్కొక్కరికి డిఎల్, జేఎల్, అదేవిధంగా హెచ్జిటి, పీజీటీలో ఒక్కొక్కరికి 4. రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా దోపిడీలు చేస్తున్నారు. చెడ్డి గ్యాంగ్ తరహాలో ఇటీవల బూర్కా గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు రాత్రి వేళ దోపిడీలు చేసిన ముఠా ఇప్పుడు పట్టపగలే తెగబడుతోంది. మేడ్చల్లో పట్టపగలే ఓ జ్యువెలరీ షాప్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. షాప్ యజమానిపై కత్తితో దాడి చేశారు దొంగలు. దీంతో యజమాని గొంతు దగ్గర గాయాలయ్యాయి. దొంగల నుంచి చాకచక్యంగా బయటకి రావడంతో దొంగలు పరారయ్యారు. మేడ్చల్లోని బంగారం షాప్లోకి 2 వ్యక్తులు బుర్కా వేసుకుని వచ్చారు. బంగారం కొంటామని చెప్పి అతన్ని మాటల్లోకి దింపేశారు. ఆ తర్వాత వాళ్ళు తెచ్చుకున్న కత్తిని చూపించి బెదిరించారు. యజమాని మెడపై ఓ పోటు పొడిచారు. దీంతో భయపడిన ఆయన చంపకండని ప్రాధేయపడ్డాడు. దొంగలు దోపిడీకి ప్రయత్నిస్తుండగా బయటకు పరుగులు తీశాడు. దీంతో దొంగలు సైతం భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దొంగలు వచ్చారు. మా డాడీ ఇక్కడ కూర్చున్నారు. మా డాడీ ఫస్ట్ ఇంటి ఉండే పక్క ముందు కూర్చున్నారు. వాళ్ళు వచ్చి పొడిచి వెళ్ళిపోయారు. వెంక నుంచి కుర్చీ పడేస్తే కింద పడ్డారు. మళ్ళీ వెళ్ళిపోయారు. मुस्लिम कपड़े पहन के आ गए, पूरा मुंह वगैरह ढके हुआ था। आते ही तो चाकू निकाले पूरा माल देव मैं बोले लो हाथ ऊपर कर लिया हम लोग। हाथ ऊपर कर दिया तो दन बोल के एक इधर डाला तो उसमें हमारा बच्चा क्या अगर अंदर चले गया था, वो लोग उधर गया तो मैं बाहर भाग के आ गया। भाग के बोले तो वो गेट के पास मेरे को पकड़ दिए। फिर बोल के धन बोल के मैं बाहर चले गए। चोर 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 बोल के पुकारा तो चले गए। वो लोग भाग गए। कुछ गया क्या माल आपको दुकान से? माल गया तो नहीं है, मगर थोड़ा उधर ही नीचे गिरा दिए थे। దొంగలు వచ్చారు. మా డాడీ కూర్చున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పనికి రావట్లేదని చెంచు మహిళ మర్మంగాలపై కారం చల్లి పాశవికంగా దాడికి పాల్పడిన సంఘటన జరిగింది. కొల్లాపూర్ మండలం మొలిచింతలపల్లి గ్రామానికి చెందిన బాధితురాలు ఈశ్వరమ్మ భర్త ఈదన్న తమ వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చారు. ఆ భూమిలో వెంకటేష్ ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రం పెట్టుకోగా తన దగ్గరే ఈదన్న బాధితురాలు ఈశ్వరమ్మ పనిచేస్తున్నారు. ఒకరోజు భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఈశ్వరమ్మ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో ఈశ్వరమ్మ పనికి రావట్లేదని యజమాని వెంకటేష్ ఈశ్వరమ్మను పుట్టింటి నుండి తీసుకొచ్చి తన దగ్గరే గదిలో బంధించి పాశవికంగా దాడి చేశాడు. ఈశ్వరమ్మ మర్మంగాలపై కారం చల్లి డీజిల్ పోసి నిప్పంటించి కర్రలతో తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వరమ్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళకు పసిచ్చేది చేసేది లేదు. మా అక్కని మా బావ వాళ్ళకు ఒక కొడుకు బిడ్డ ఉన్నారు. పానం బాగాలేదంటే కూడా కనీసం ధరించి ₹1 ఇవ్వలేరు. 100 రూపాయలు ఇట్లా ఇస్తే 50 రూపాయలు ఇస్తే ఏం సరిపోతాయి? డాకని ఏం సరిపోవు అనలా. కౌలుకి ఇచ్చినా అంతేగాని వాళ్ళ దగ్గర పని అన్నదే చేసేయడం లేదు. మా అక్క మా బావనే వాళ్ళిద్దరే చేస్తారు.
ఏం పనికి ఏం చేయలేదు. వాళ్ళకి కావాలకి ఇచ్చినా మాకు అంతే. వాళ్ళు ఇంకా శ్రీనికలంగా చేసుకుంటూ ఉంటారు, చేపించుకొని తింటున్నారు. వాళ్ళకు ఒక పసిచ్చేది చేసేది లేదు. మా అక్కని మా బావ, వాళ్ళకు ఒక కొడుకు బిడ్డే ఉన్నారు. పానం బాగాలేదంటే కూడా కనీసం ధరించి ₹1 ఇవ్వలేరు. 100 రూపాయలు ఇట్లా ఇస్తే 50 రూపాయలు ఇస్తే ఏం సరిపోతాయి? డాకానికి ఏం సరిపోవు అందులో.